లాస్ట్ ఇయర్ జెంటిల్మన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. అష్టాచెమ్మ తర్వాత నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణలకు మరోసారి సక్సెస్ ఇచ్చింది ఆ మూవీ. తన పర్ఫార్మెన్స్ తో కోస్టార్స్ కి క్రెడిట్ దక్కకుండా సక్సెస్ మొత్తం నాని అకౌంట్ లోకి వెళ్లిపోవడం అనేది కామన్ అయిపోయింది. కానీ జెంటిల్మన్ మూవీతో నానికి సీన్ రివర్స్ అయింది. ఆ మూవీలో నివేద తన పర్ఫార్మెన్స్ తో నానిని డామినేట్ చేసిందని ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా తేల్చేశారు. దాంతో జెంటిల్మన్ సక్సెస్ క్రెడిట్ నివేద కొట్టేసింది. ఇక టాలీవుడ్ కి మరో మంచి నటి దొరికిందని, ఇక నివేద హీరోయిన్ గా దూసుకుపోవడం ఖాయమని మీడియా హల్చల్ చేసింది. దాంతో ఇక నివేదాకి ఆఫర్లు క్యూ కడతాయనుకున్నారంతా. తర్వాత 1-2 సినిమాల్లో నివేద హీరోయిన్ గా చేస్తుందంటూ న్యూస్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు నివేద ఖాళీగానే ఉంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతుందనుకున్న నివేద జెంటిల్మన్ తర్వాత మరో మూవీ చేయలేదు. దాంతో మీడియా కూడా నివేదాని మర్చిపోయింది. ఇకపై టాలీవుడ్ లో నివేదాకి ఎవరైనా హీరోయిన్ గా ఆఫర్ ఇస్తారా అనేది డౌటే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.